తండేల్ సినిమా నాగ చైతన్య గారి కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 100% లవ్ మూవీ తర్వాత ఇది ఒక మంచి హిట్గా నిలిచింది. ఇది కథ కంటెంట్ మీద డిపెండ్ అయిన సినిమా. రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎటువంటి మూవీయో తాండేల్ మూవీ నాగ చైతన్య గారికి అలాంటి మూవీ. సో ఆయన యాక్టింగ్ స్కిల్తో ప్రూవ్ చేసుకున్నారు. సినిమా 100% హిట్. 100%. అందులో చందు మొడేడి గారు ఈ సినిమా తీయడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ, దానికి కొంచెం సినిమాటిక్ యూనివర్స్ యాడ్ చేసి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్తో ఈ సినిమాని చాలా హైప్ లేపారు. బీజిఎం హైలైట్స్ సాంగ్ ఈ మూవీకి హైలైట్గా నిలిచాయి. కాకపోతే తండేల్ అనే ఆ టైటిల్కి సినిమాకి న్యాయం చేయలేదు, కంప్లీట్గా అదంతా చూపించలేదు అంటారు. ఎంతవరకు నిజం? తండేల్ అనేది ఒక లీడర్ ఎలాంటి కష్టంలో అయినా తన చుట్టూ వ్యక్తుల్ని వదలరు అన్న దాన్ని పాకిస్తాన్ బోర్డర్లో ఆ సీన్ చూపించారు. సినిమాకి అది సరిపోతుందండి. ప్రతిసారి ఎలివేట్ చేసుకుంటా పోతే అది ఒక యాక్షన్ ఫిలిం అవుతాపో ఒక రియల్ లైఫ్ లవ్ స్టోరీ అవ్వదు. సో యాజ్ పర్ కంటెంట్ పరంగా డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు. ఎక్కడ పేరు పెడతలేదు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కమ్బ్యాక్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఈ రీసెంట్ టైమ్స్లో పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత మళ్ళీ అంత మంచి హిట్ అని చెప్పొచ్చు. హైలైట్స్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచింది. అయితే మరి పాకిస్తాన్లో జరిగే సీక్వెన్స్ కానీ ఏదైనా కానీ యాక్టింగ్ స్కోప్ ఎంత బాగా యాక్ట్ చేశాడు. పాకిస్తాన్ ఇండియా అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆ సెన్సిటివ్ ఇష్యూని కూడా హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు.